సో ఈరోజు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా ఎందుకు ఏంటి ఎలా అనేటువంటిది ఈ యొక్క అద్భుతమైనటువంటి మన పత్రిసర్ యొక్క సందేశాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క జ్ఞానాన్ని మనకి ఈరోజు పంచుకోవడానికి మనతో మాస్టర్ శివ గారు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో మాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు. వెల్కమ్ సార్, స్వాగతం. అన్మ్యూట్ చేసుకోండి సార్. వెల్కమ్. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఒకసారి మీ యొక్క పర్మిషన్తో నేను మీ యొక్క ఏవి ప్లే చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ దట్ దాని తర్వాత మీ యొక్క జ్ఞానాన్ని స్టార్ట్ చేయండి సార్. జ్ఞానం ఓకే రైట్. మిత్రులారా, ఈరోజు మనము మాస్టర్ శివ గారి గురించి ఒక అద్భుతమైనటువంటి ఇంట్రొడక్షన్, ఒక స్మాల్ వీడియో ఉంది, అందరం కూడా చూద్దాం. ఈ యొక్క దాని నుంచి మీకు ఒక మంచి ఉత్సాహం, ఒక ఇన్స్పిరేషన్, మీకు ఒక మెసేజ్ అంటే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. రైట్. ఎన్నో సమస్యలతో, ఎన్నో రకాల దురలవాట్లతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న జీవితాలు ధ్యానం ద్వారా, పత్రిజీ ద్వారా తమని తాము తీర్చిదిద్దుకొని ఈ రోజు ప్రపంచానికి, వారి చుట్టూ ఉన్న సమాజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తున్నారు. అలాంటి వారి నుంచి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకువస్తున్నాం. చీకటిలో నుంచి వెలుగులోకి నడిచిన ఆ వ్యక్తి శ్రీ శివ గారు. వ్యక్తిన బలమేమున్నది, నిత్యము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం అనే కుగ్రామానికి చెందిన శివగారు ఒక మత్స్యకారుడు. చేపలు పట్టి అమ్మే వర్గానికి చెందిన ఆయన చేప లేనిదే తిండి దిగని వ్యక్తి. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. శాకాహారం అన్నది కేవలం పండగలప్పుడు మాత్రమే, నిరంతరం మాంసాహారం మాత్రమే తిని మద్యానికి బానిసైన ఒక వ్యక్తి శివగారు. మాయదారి మత్తులో జారిపోతే అప్పులు పాలైన జీవితం, ఎప్పుడూ తాగుతూ ఉండడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఒక మనిషి ఎలా ఉండకూడదో అలా బ్రతికిన వ్యక్తి శ్రీ శివగారు. మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవని మాయా. ఊరు అందరూ కూడా శివుని చూసి లోపల విసుక్కునేవారు. ఆర్ఎంపీ డాక్టర్ వృత్తిలో ఉన్న వచ్చిన ఆదాయం తాగడానికి, జల్సాలకే అయిపోయింది. దీంతో విసిగిపోయిన శివగారి భార్య భూదేవి భర్తను వదిలేసి వెళ్లిపోయింది. ఎప్పుడు మద్యం తాగుతూ, తిండి సరిగ్గా తినక, భార్యా పిల్లలు లేక ఒంటరైపోయాడు. తాగడం వల్ల రోగాలు చుట్టుముట్టాయి. బ్రతకడం కష్టమన్నారు డాక్టర్లు. జీవితం అంధకారమైపోయింది. వ్యసనాలకు బానిసైపోయిన జీవితంలో శూన్యం, రోగాలు తప్ప ఏమీ మిగల్లేదు. దిక్కులేని గాలిపటమయ్యింది బ్రతుకు. మరణమే శరణ్యమా అనుకున్నారు. సరిగ్గా జీవించడానికి కావలసిన జ్ఞానం లేదు, మార్గం తెలీదు. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణమును, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. అగమ్య గోచరంగా ఉన్న శివగారి జీవితంలో ఎల్ వెంకటరమణ గారి ద్వారా ధ్యానం అనే ప్రకాశం ప్రవేశించింది. చీకటిలో మునిగిపోయిన శివగారి జీవితం ధ్యానం ద్వారా వెలుగులోకి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. డాక్టర్లు, హాస్పిటల్స్ ఇవ్వలేని ఆరోగ్యాన్ని ధ్యానం ఇచ్చింది. ఆరోగ్యం వల్ల బ్రతకడమే కష్టమనుకున్న ఆయనకు ధ్యానం ద్వారా కొత్త జీవితం, సంపూర్ణ ఆరోగ్యం బహుమతిగా లభించింది. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, ఒక మత్స్యకారుడైన శివగారు జీవహింస చెయ్యకూడదని తెలుసుకుని శాకాహారిగా మారి
మత్స్యకారులందరికీ అహింస గురించి ధ్యానం గురించి తెలియజేస్తూ ఆ మత్స్యకారులను కూడా ధ్యానులుగా మారుస్తున్నారు. తనలాగా మద్యానికి బానిసైన ఎంతో మంది మత్స్యకారుల జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతున్నారు. 108 మత్స్యకారుల గ్రామాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నారు శివగారు. అసలు అవధులు లేవురా అనుకుతడి ఇక చేరనీక ఆడరా. బుడగట్లపాలెంలో ఉంటున్న మత్స్యకారులు ధ్యానులుగా శాకాహారులుగా మారి జీవహింసను వదిలేసి వారి ఇళ్లపై పిరమిడ్లు నిర్మించారు. ఇప్పటి వరకు బుడగట్లపాలెంలో 8 పిరమిడ్లు నిర్మాణమయ్యాయి. అంతటితో ఆగలేదు. 16x16 పిరమిడ్ను అందరి కోసం నిర్మించి అందరికీ ధ్యానాన్ని అందిస్తున్నారు. ఒక్కసారి ధ్యానం పత్రిజీ గురించి అర్థమయ్యాక వృత్తి ప్రవృత్తి కూడా ధ్యాన సాధన ధ్యాన ప్రచారమే అయ్యింది. ఆర్ఎంపీ డాక్టర్ వృత్తిలో ఉన్న వచ్చిన వారందరికీ కూడా ధ్యానమే నేర్పిస్తున్నారు. డాక్టర్ జీకే గారి ప్రోత్సాహంతో వారి మార్గదర్శకత్వంలో పత్రిజీ వివరించిన భగవద్గీతను అధ్యయనం చేసి భగవద్గీతలోని అన్ని శ్లోకాలను అర్థం చేసుకుని ఈ రోజు దేశ విదేశాల్లో భగవద్గీత సారాన్ని సరైన ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక స్వస్థతను అందించడానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ కేర్ సెంటర్ ను ప్రారంభించి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తూ వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు శివగారు. ఈ రోజు శివగారు చేస్తున్న సేవలను చూసి ఆయన భార్య భూదేవి గారు కూడా ధ్యానాన్ని పత్రిజీని అర్థం చేసుకుని ఈ రోజు ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక సేవలో తాను భాగమై ధ్యాన సాధన చేస్తూ ధ్యాన కేంద్రానికి వచ్చే సాధకులకు కావలసిన సౌకర్యాలను అందిస్తూ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. శివగారు ఈ రోజు అద్భుతంగా ధ్యాన ఆధ్యాత్మిక ప్రచారం చేయడానికి ఆయన భార్య భూదేవి గారు వారి పిల్లల సహకారం ఎంతో ఉంది. ఎలాంటి జీవితం ఈ రోజు ఎలా మారింది? అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకు, చీకటి నుంచి వెలుగు వైపుకు, అంధకారం నుంచి ఆత్మ జ్ఞానం వైపుకు, హింస నుంచి అహింస వైపుకు, చీదరింపుల నుంచి సత్కారాల వైపుకు, బాధల నుంచి ఆనందం వైపు, సంక్షోభం నుంచి సత్యం వైపుకు, రోగాల నుంచి ఆరోగ్యం వైపుకు, ఒంటరి నుంచి అద్వైతం వైపుకు శివగారు చేసిన ప్రయాణం ప్రస్థానం అమోఘం అనిర్వచనీయం. శివగారి స్ఫూర్తితో శాకాహార జగత్తుకై మనమందరం కృషి చేద్దాం. పత్రిజీ లక్ష్యాలను నెరవేరుద్దాం. ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంగా మారుద్దాం. జయ హో పత్రిజీ, జయ హో పిరమిడ్ సొసైటీస్ మూమెంట్, జయ హో పిరమిడ్ మాస్టర్స్. రైట్. థ్యాంక్ యూ మిత్రులారా. అందరూ కూడా మీరు ఓపికతో ఈ యొక్క వీడియోని చూసినందుకు ఈ యొక్క అద్భుతమైనటువంటి దీంట్లో ఒక మెసేజ్ మనకి అంటే సో ఎక్కడి నుంచి ఎక్కడికి శివగారి యొక్క మాస్టర్ శివగారి యొక్క ప్రయాణం సాగింది అనేది మనకందరికీ అర్థమైంది. సో ఇప్పుడు నేరుగా ఆయన నుంచే ఆ జ్ఞానాన్ని మనం అందుకుందాం. వెల్కమ్ సార్. శివ సార్. ఐ థింక్ ఆడియో కనెక్ట్ అయినట్లేదు. అన్మ్యూట్ లోనే ఉన్నారు సార్, వీడియో ఆఫ్ ఉంది. శివ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఇది మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది.
సార్ అన్మ్యూట్ చేసుకోండి. కోస్ట్ ఇచ్చాం సార్, శివ సార్. కోస్ట్ ఇచ్చాం సార్, కోస్ట్ అయింది. చూడండి ఒకసారి మీది, ఒకసారి అదే అంటే అన్మ్యూట్ కావట్లేదు, మరి ఒకసారి ట్రై చేయండి. ఓకే సార్. ఎస్ సార్. యా ఎస్ సార్, స్టార్ట్ చేయండి సార్. ఏదో మరి సిగ్నల్ ప్రాబ్లం అని ఉంటుంది. రైట్. సో స్నేహితులారా, సో ఈరోజు మనం చూసినటువంటి ఈ వీడియోలో మనకేం అర్థమవుతుందంటే, ఒక జీవిత ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతుంది అంటే, వాల్మీకి ఒకప్పుడు రత్నాకర్ అనేటువంటి వ్యక్తి వాల్మీకి అవడానికి కారణం ఏంటంటే ఆ యోగమే. ఆ యోగా అనేది అంటే ఆ ధ్యానం. ఆ ధ్యానం చేయడం వలన ఒక రత్నాకర్ అనేటువంటి వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, పోయేవాడు, వేటాడుతూ ఉండేటువంటి వాడు, జంతువులను చంపుతూ, పక్షుల్ని చంపుతూ, ఆ మాంసాన్ని భక్షించేటువంటి ఆ ఫ్యామిలీ అంటే ఆ కుటుంబం నుంచి ఆయన ఒక గొప్ప యోగి, వాల్మీకి ఋషిగా తయారయ్యాడంటే దానికి కారణం ఆ ధ్యానమే. కాబట్టి ధ్యానం అనేది మన యొక్క అంతర మనస్సు నుంచి అంటే పూర్తి మనను పరివర్తన చేస్తుంది అని అర్థం. సో దాని నుంచి ఎలాంటి వ్యక్తి అయినటువంటి కానీ మహోన్నత వ్యక్తిగా తయారడానికి, ఒక మహాపురుషుడిగా తయారవడానికి ఒక ధ్యానం అనేది మాత్రమే రాజమార్గం. శివ సార్. సార్ ఓకే సార్, ప్లీజ్ స్టార్ట్. సిగ్నల్ వేయకుండా వల్ల అర్థమైంది. కాబట్టి మాట్లాడనా? వీడియో కావాలంటే కొద్దిగా ఆఫ్ చేసాను, అట్లే మాట్లాడండి సార్. మళ్ళీ మీకు ఎప్పుడైతే సిగ్నల్ బాగా వస్తుందో అప్పుడు ఓకే సార్. ముందుగా మన అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మహాతర బాబాజీ, అలాగే జూమ్ నడుపుతున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ప్రత్యేకించి శివ గారికి కృతజ్ఞతలు. జూమ్లో ఉన్న మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు చూసారు కదా మిత్రులారా, మరి ఎలాంటి జీవితం అంటే, ఇంకా 2015లో నేను బాడీ వికెట్ చేయాలి హై బీపీ కొలెస్ట్రాల్తో. అలాంటి పరిస్థితి నుంచి ఈ పిరమిడ్ ధ్యానము, పత్రిసారి సూచనలు, ఎందరో గురువుల సలహాల వలన అస్తవ్యస్తమైపోయిన కుటుంబం ఈరోజు మా పిరమిడ్ చూస్తే చాలా ఆశ్చర్యం అవుతారు చాలా మంది. 20 సెంట్లు ల్యాండ్లో ఒక అద్భుతమైన పిరమిడ్, ఉండడానికి రూములు, దాని కిందన ఒక కృష్ణుడి విగ్రహం, చాలా గ్రేట్, అద్భుతంగా ఉంది. ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రాం అవుతుంది. మరి శివగారు తప్పదన్నారని నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది, క్షమించాలి. అది విషయం. సో అంటే ఎవరికైనా ఒకటే సార్, ఒకటే చెప్తారు పత్రి గారు, ఒక వ్యక్తి భూమి మీద ఎవరైనా సాధించారు అంటే ఇంకో వ్యక్తి సాధించగలరు. ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, ఇంకా ప్రపంచమంతా ధ్యానం చెప్పాలి. మరి చాలా తినడానికి ఉండడానికి ఇబ్బందులు అని చెప్పాం కదా. ఆల్రెడీ మొన్ననే మా అబ్బాయి బీటెక్ అవంతి కాలేజీలో చేసి క్యాంపస్లోనే పాస్ అయిపోయి మరి హైదరాబాద్ వెళ్ళి ఆ కోచింగ్ ట్రైనింగ్ అయిపోయి ఎగ్జామ్ రాశాడు అనమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి, ఇంకొకసారి ఎగ్జామ్ రాయాలేమో అన్నాడంట. ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే అనిపించిందంట ఆ పేపర్ చూడమని. ఆ సార్కి నేను రాసిన పేపర్ ఇవ్వండి అని అడిగితే, ఆయన చూసిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్, నువ్వు చాలా అద్భుతంగా పాస్ అయ్యావని చెప్పి ఈ నెల 21కి మరి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నాడు అనమాట.
అంటే ఫ్యామిలీ మొత్తం, చిన్న అబ్బాయి కూడా బీటెక్ చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి 21 జాయిన్ అవుతున్నాడు. చూడండి అంటే ఎలాంటి జీవితము ఏ విధంగా మారుద్ది అంటే ధ్యానం గొప్పతనం, అంత ఈజీ చేసిన మన గురుగారు గొప్పతనం, భగవద్గీత గొప్పతనం. సో నా సంకల్పం ఒకటే, నా ద్వారా అంటే ఆ మహాత్ముడు సామాన్యుడికి కూడా ఒక బుద్ధుడిని చేసేంత అవకాశం ఇచ్చారు కనుక నా సంకల్పం ప్రపంచంతా ధ్యానము, శాకాహారం, పిరమిడ్ జరగాలి. మరి ఆ వీడియోలో చెప్పినప్పటికీ 8 పిరమిడ్లు, ఇప్పటికి 10 అయ్యాయి మా గ్రామంలో. ఎందరో ఒక మత్స్యకారులందరూ చాలా మంది నాలాగే తయారయ్యి ఈరోజు నాకు బయటికి జిల్లా స్థాయి నుంచి స్టేట్ ఆ స్థాయి వరకు కూడా క్లాసులు చెప్పేంత అవకాశం ఇచ్చారనమాట. మరి ఈరోజు టాపిక్ అలాగా నా స్టోరీ విన్నారు మొత్తంగా. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు అనేది ఏంటి, వాట్, ఏమిటి అసలు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు భూమి మీదకి వచ్చాను, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వస్తాను. విలేజ్ బుడగట్లపాలెము. ఎవరో విలేజ్ అని అడిగారు. బుడగట్లపాలెం మత్స్యకారుల గ్రామం అనమాట. అందరూ అక్కడ మత్స్యకారులు అంటే ఒక చేపలు తప్ప ఇంకేం ఉండవు. 15 కిలోమీటర్ దూరం నుంచి కాయగూరలు తెచ్చుకోవాలి. ఎవరైనా అడిగితే తర్వాత అడగండి. సో మిత్రులారా, ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు అంటే ముందు తెలియాలి. నేను ఎందుకు ఈ తల్లిదండ్రులు పుట్టాను, నేను ఎందుకు ఈ శరీరం తీసుకున్నాను, నేను ఎందుకు ఇక్కడ అందరూ చేపలు పెట్టి చేపల కులంలో ఎందుకు పుట్టాను, ఎందుకు ఫస్ట్. తర్వాత ఎలానే తెలుస్తుంది. తల్లిదండ్రులు అనుకుంటారు నేను మాకు పుట్టారు, మేము పుట్టించామనుకుంటారు. లేదు, మనమే పడతాం. నేను జూమ్లోకి రాను అంటే నాకేం చేయలేదు, నేను ఒప్పుకున్నాక వచ్చారు. అలాగే ఒకానొక గ్రామం నుంచి ఒక్కొక్క జిల్లా వెళ్తాము, ఒక్కొక్క రాష్ట్రం వెళ్తాము, ఒక్కొక్క దేశం వెళ్తాం. మన ఇష్టం. వెళ్ళకూడదంటే వెళ్ళాం. ఎందుకు నల్లగా పుట్టాం, ఎందుకు తెల్లగా పుట్టాం, ఎందుకు పుట్టాం, వికలాంగులుగా పుట్టాం అనే ఎంపిక. సో ఆ ఎంపిక చేసుకుంటేనే జీవితం ఆట పాట అవుతుంది. అది తెలియకపోతే నరకం. నేను నరకం పుట్టాను. ఎందుకు అసలు ఎలాంటి కులంలో పుట్టడం ఏంటి, తినడానికి తిండి లేని కులంలో పుట్టడం ఏంటి, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కనీసం ఇంటర్మీడియట్ కూడా తీసుకెళ్లకుండా మా అమ్మ ఏదో చేపలు అమ్ముకొని 10 మందికి 10వ వాడిని నేను 10 మందికి పోషించి ఇంత ఇబ్బంది ఏంటి, ఒక పూట ఉంటే ఒక పూట లేకపోవడం ఏంటి. ఒక పెన్ను ఎవరు కొనేసేవాళ్ళు, ఒక పెన్సిల్ ఎవరు ఎందుకు అనుకునేవాళ్ళు. 40 ఏళ్ళ జీవితం అస్తమిస్తాం. హీరోలు చూస్తేనే వాళ్ళు హీరోలు అవ్వడం ఏంటి, నేను అవ్వకపోవడం ఏంటి, అసలు ఏంటి వనరులు. ఒక భాష రాదు, ఏమి రాదు, మాట్లాడడం రాదు. కాయ కారణ సిద్ధాంతం ఉంది వెనకాతల. ఎందుకు అంటే ఒకానొక హై డైమండ్ నుంచి ఒక చిన్న భూగ్రామంకి, ఎందుకంటే మనము మన ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళడానికి ఒక ఫ్లైట్ మీద వెళ్తాం. అలాగే ఉన్నత లోకాల నుంచి ఒక ఆత్మ రావాలి అంటే భూమి మీదకి, ఎస్పెషల్లీ భూమి మీదకి రావాలంటే పంచభూతాల సహాయంతో ఒక శరీరాన్ని తీసుకోవాలి. మరి శరీరాన్ని తీసుకోవాలంటే ఎలా? 5 పంచభూతాల సహాయ సహకారాలు ఉండాలి. 2 తల్లిదండ్రులు కార్యకారణం గతంలో వాళ్ళు మనకి సంబంధం ఉండాలి. ఈ భూమి మీద సరదాగా వస్తాం, చూడడానికి వచ్చాం, చూడడానికి వెళ్ళాలి, అంతే. అన్నీ చూడాలి, అందరితో ఉండాలి. లేకపోవడం అనేది ఒక ఆనందం, ఉండడం అనేది ఒక ఆనందం, తినడం ఆనందం, తినకపోవడం ఆనందం, అంత ఆనందమే. ఎక్కువ తినిస్తే బాధ, పూర్తి తినకపోతే బాధ. ఒక డాక్టర్ అనమాట, అవసరం నుంచి తింటే డాక్టర్ అవసరం ఉంటుంది, అవసరం కంటే తక్కువ తింటే, ఆకలి కంటే తక్కువ తింటే డాక్టర్ పనే లేదు. ఎవరి చేతిలో ఉంది? ఎందుకు తినమన్నాం?
ఎవరు తినమన్నారు? మన చేతిలో ఉంది. ప్రతిదీ మన ఎంపిక మిత్రులారా. ఫలానా తల్లి, ఫలానా భార్య, ఫలానా బిడ్డలు. ఇది ఆత్మ సిద్ధాంతం, కార్యకారణ సిద్ధాంతం. కార్యం లేకుండా కారణం ఉంటుందా? పూర్వజన్మ కృతం పాపం పేద రూపాయన పీడితే. గతంలో ఏం చేయకుండా వస్తామా? ఎందుకు ఒకరు అలా ఉన్నారు, ఎందుకు ఒకరు ఇలా ఉన్నారు? మనము మాంసాహారం బీభత్సంగా తిని ఎందుకు మారాం? ఎందుకు ఇంకా మారలేదు? ఇంత ప్రసారం చేస్తున్నాం, ఇంకా చాలా బీభత్సంగా వెళ్తుంది. పండుగలని, పబ్బాలని, డాక్టర్లని. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదంతా కారణ కార్య సంబంధం మిత్రులు. కనుక ఒక బుద్ధుడు తెలుసుకున్నాడు ఎందుకు దుఃఖం ఉంది, ఎందుకు అని ఫస్ట్ తెలుసుకున్నాడు. ఎలా అని ప్రయత్నం చేశాడు, పట్టేసుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు మరి? పట్టు పట్టగరాదు, పట్టు విడవగరాదు, పట్టు పట్టినేమి బిగియ పట్టవలాయో, పట్టు విడుట కంటే పడు సచ్చుటు మేలయ్యా విశ్వధాభిరామ. ఎందుకు అనేది పట్టు పట్టేయాలి. ఎలా అనేది తెలుస్తుంది. ఏమిటి సంగతి అప్పుడు తెలుస్తుంది. ఓహో, కూర్చుంటాం, ఇంకా కూర్చుంటాం, ఇంకా కూర్చుంటాం. ఏంటి? ఎందుకు ఈ ఊర్లో పుట్టాను, ఎందుకు ఇలా పుట్టాను, ఏమిటి సంగతి అంటే మొత్తం తెలిసిపోతుంది. దేంతో చూస్తున్నాం? తనస్య. దీంతో అంటే చూసేదంతా నాశనం అయిపోయి చూస్తున్నాం. సుఖం బింది మాత్రమేనా, దుఃఖం మేరి పర్వతం అని అనమాట. అంటే ఈ ప్రపంచం కూడా ఎవరెస్ట్ ఉందంట. అదే నేను పలానా అంటే ఓ టూరిస్ట్ని, నేను టూర్కి వచ్చాను, నా పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. ఏ పని పూర్తి చేసుకుని వెళ్ళాలి? ఈ భూమి మీద ఉంటుండగే దుఃఖ రాహత్యము, ఈ భూమి మీద వెళ్ళిన తర్వాత జన్మ రాహత్యము. ఇదే అసలు పాయింట్, కీ పాయింట్. ఇప్పుడే ఇక్కడే నువ్వు వికలాంగుడవా, నువ్వు పేదవాడవా, నువ్వు ఎలా ఉన్నావా, ఎలా ఉన్నా దుఃఖం ఉండకూడదు. అడుక్కు తినే దుఃఖం ఉండకూడదు. 100 మంది కొట్టినా దుఃఖం ఉండకూడదు. ఎందుకంటే కారణం ఉంది, ఎంపిక చేసుకుని వచ్చావు. దుఃఖ రాహత్యము ఫస్ట్ది. 2 కారణాలు, ఎక్కువ లేవు. జన్మ రాహత్యం. ఈ మధ్య ఏం జరుగుతుంది? దుఃఖం ఎందుకు వస్తుందంటే ఫలానా కొడుకు, ఫలానా కులం, నా శరీరము, మాకు ధన జన యౌవన గర్వం హరతి నింసం మయామిదమిదిహ కిలం భూత్వా బ్రహ్మపదం సై ప్రవేశ విదిత్తం. శంకరాచార్య చెప్తున్నారు, మా కురు ధన, నేనంత అందం, నేనంత యవ్వనం, నాకింత ధ్యానం, నా అంత చుట్టూ జనాలు, నేను ఎమ్మెల్యే, నేను సీఎం, నేను పిఎం. హార్ట్ గుడిలో హార్ట్ కూపన్ ఎలా పెట్టుతామో ఆ విధంగా ఇవన్నీ పోతాయి నాయన. ఇవన్నీ శాశ్వతం కాదు. బ్రహ్మపదంసే ప్రవేశ విదిత్తం. ఏదైతే ఉందో నీ అసలు స్వరూపం ఏంటో దానికోసం పోరాడు. శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. మరి శాశ్వత ఆనందం పొందిన తర్వాత ఎప్పుడో పొందుతాం కాదు, ఇక్కడే. దుఃఖ రహస్యము అంటే 3 గుణాలను దాటాలి. తమో రజో సత్వ గుణం అనే 3 గుణాలని దాటాలి. అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. అప్పుడు అర్హంతులు అవుతావు. చూసారా? 3 గుణాలు, తమో గుణం, రజో గుణం, సత్వ గుణము. తమో గుణం అంటే ఎప్పుడు నిద్ర,
తాగుడు, తిండి. శరీర కాన్షియస్. నేను శరీరం కన్నులు పెంచాలి, నేను శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటే తమోగుణం. రజోగుణం, నా కుటుంబము, నా వెనకతలు, నా మనవులు, నా యొక్క అందరి సంపద పెంచాలి, నాకే పదవులు కావాలి, రజోగుణం. సత్వగుణం, నేను అందరికి అన్నదానం చేస్తున్నాను, నేను పిరమిడ్ కట్టిస్తున్నాను, ఈ శివయ్య కట్టించేశాడు 10. మనం ఒక చిన్న పరికరం, భూమి మీదకి వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను, నా ఆత్మ ఎదుగుదలకి. కనుక 3 గుణాలు భగవద్గీతలో 2:45 చెప్తాడనమాట. త్రైగుణ్య విషయ వేధ నిస్త్రైగుణో భవర్జన నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిరోగ్యక్ష మహాత్మవాన్. ఈ ప్రపంచం అంతా 3 గుణాలతోనే శోభిస్తుంది. నువ్వు నిర్గుణుడు, నీకు ఏ గుణం లేదు. ఆ 3 గుణాలు చూడు, ప్రపంచం అంతా అలాగే ఉంది. నువ్వు ఆత్మని తెలుసుకున్నావు కదా ధ్యానం ద్వారా. నిర్గుణుడు, నువ్వు ఎక్కడ జడ్జిమెంట్ చేస్తావు, ఎవరు చేస్తావు, అన్ని నీ స్వరూపాలే. నువ్వు కళ్ళు మూస్తే ఏమీ లేదు, నువ్వు కళ్ళు తెస్తేనే కనిపిస్తుంది కదా. కళ్ళు నువ్వు తెరిచినావు కనుక గుణాలు కనిపిస్తున్నాయి. నువ్వు అంతరంగా లోతులు చూస్తే ఏ గుణం ఉండదు, అందరిలో ఉంది ఒకే గుణం, ఆత్మ. ప్రకృతి నుంచి వస్తున్నాయి, నేను చేస్తున్నాను అనుకుంటున్నాం మనం. 3:27 అద్భుతమైన శ్లోకం ఉంటుంది. ప్రకృతి క్రియమానాని గుణై కర్మాని సర్వసః అహంకార విమూఢాత్మ కర్త హమితి మన్యతే. చూసారా, ప్రకృతి క్రియమానాన్ని. ప్రకృతి ఏంటి? 5 పంచభూతాలు. మనము, శరీరము, బయట కనిపిస్తున్న 5 పంచభూతాలు. దానివల్లనే నీ కర్మలన్నీ జరుగుతున్నాయి. నువ్వు అలా ఉన్నావు అంతే, నువ్వు రాలేదు పోలేదు, నువ్వు చైతన్యం. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వస. అన్ని గుణాలు ప్రకృతి వస్తున్నాయి. తమో రోజు సత్వగుణము. అహంకార విమూఢాత్మ, అహంకారంతో ఉండిపోయిన అంటే మానసికాంశతో ఉన్నవాడు. కర్త అంటే నేనే కర్తని, నేనే చేస్తున్నాను, నేను గుళ్ళు కట్టించాను, నేను పిల్లలు కట్టించాను, అన్నదానం చేస్తున్నాను. నిర్మమో నిరహంకార, నేను నాది లేదు. ఎప్పుడైతే నేను నాది లేదో ఉన్నది ఒకటే అప్పుడు చైతన్యం. కనుక ఈ 3 గుణాలు మనం ఎప్పుడైతే దాటుతామో, 6 అరిసర వర్గాలను ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుంటామో హరియంత అవుతాం. అంటే దుఃఖ రాహిత్యాన్ని పొందుతాము. దుఃఖ రాహిత్యం అంటే ఏంటి? నాకు 2015లో 170 BP, చచ్చిపోయినంత కొలెస్ట్రాల్. మరి 8 ఏళ్ళు ఇంతవరకు రాలేదు, ఇంకా రాకూడదు కూడా. వస్తే దుఃఖ రాహిత్యం పొందనట్టే. ఒక్కసారి బాధపడి మళ్ళీ బాధ వచ్చిందంటే లేదు, నువ్వు దుఃఖ రాహిత్యం పొందలేదు. అది నేను చెప్పుకొని తిరుగుతున్నాను, అందరూ అలాగే చేస్తున్నాను, అందరికీ తగ్గుతుంది బీపీ, షుగర్, స్పాండిలైటిస్. ఎవరు డాక్టర్లు ఎవరు తగ్గిస్తారు? డాక్టర్లకు ఏంటి సంబంధం ఉంది? డాక్టర్కి సంబంధం లేదు కదా. కార్యము కారణం ఉంది, ఎవరికెవరు ఏమి చేయలేదు. సో దుఃఖ రహస్యాన్ని పొందడం అంటే 3 గుణాలు దాటాలి, మరి అరిసవర్గాలను పెట్టుకోవాలి. అది దేనివల్ల జరుగుతుంది? అనంతమైన ధ్యానం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఆ తర్వాత ఏం చేస్తాం? నేను నా కుటుంబాన్ని నేను ఉద్ధరించుకున్నాను, సంఘంలో బాగున్నా కనుక పక్క వాళ్ళకి చెప్తాం. మన ధ్యానం ఉండలేం కదా. ఉండిపోతే ఏమవుతుంది? ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నా ఉండి మీరు ధ్యానం చేసుకోండి, మళ్ళీ పుడతావు. అగ్ని చక్రంలోకి వచ్చినాను. ఎందుకంటే ఎంతోమంది ఆగ్నేయ చక్రంలో సూక్ష్మ శరీరంతో అనేక విశ్వమంతా తిరిగినా సరే మళ్ళీ పుడతావు. ఎందుకంటే దుఃఖ రహస్యం సరిపోలేదు, జన్మ రహస్యం కూడా కావాలి. ఆ తర్వాత ఏమవుతాం? హరియాంద్రిని బోధచతురుడు వెళ్తాడు. నాకు అంత అద్భుతంగా జరిగింది, ప్రపంచం మీద నేను చెప్పాలి. అదొక పిరమిడ్ మాస్టర్ చెప్తాడు. నేను కాదు, నా పక్కోడికి చెప్పడం కాదు, ప్రపంచం అంతా చెప్పాలి. అప్పుడే సంకల్పం. నేను 10th క్లాస్ మినిమం చదువుకున్నాను, ప్రపంచం అంతా చెప్తాను కూడా. దానికి నా పిల్లలు, నా కుటుంబం అంతా సహకరిస్తుంది, ప్రపంచమే సహకరిస్తుంది.
కడతానికి వెళ్ళడానికి 1500 రూపాయలు మా ఆవిడ 2016లో ఓడిసి ఇచ్చింది. ఈరోజు మా ఊరందరూ బయలుదేరి నేను ఈ ధ్యానం సకలబాగ్ అనేది అంత పనిచేసింది. అందరూ ఆశ్చర్యం అయిపోతున్నారు, ఏంటి 20 సెంట్లలో అంత అద్భుతమా అని. ఎవరికైనా జరుగుతుంది. ఇంక నేను చేసి చాలా చిన్న పని, ఎన్ని లాభాలు, 100% చేస్తే ఇంకేమనుందా? నమ్మడమే. అజ్ఞచ్చ శ్రద్ధానచ్చ వినసాత్మ ప్రణస్థితి నాయం లోకస్తు నపరో నా సుఖం సంశయాత్మన. అజ్ఞానము అశ్రద్ధ అపనమ్మకం ఎవరికి ఉంటుందో ఈ లోకంలో కాదు, ఏ లోకంలో కూడా ధ్యానం కదా ఏది పనిచేయదు. 4వ అధ్యాయం 40వ శ్లోకం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అజ్ఞచ్చ శ్రద్ధానచ్చ, అజ్ఞానము అశ్రద్ధ అపనమ్మకం అది వినాశమే. చూస్తాం కదా, ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఏమైనా ఎవరైనా డబ్బులు ఇస్తారు, ఎక్కడ తీసుకుంటున్నాం, మనమే భోజనం పెడుతున్నాం, మనమే ఊరు చెప్తున్నాం. అంత స్వచ్ఛందంగా చేస్తున్నారని తెలియదు ప్రపంచానికి, అందుకే అంత ఫాస్ట్గా వెళ్తుంది. అందుకే మూమెంట్ అని పెట్టారు. ఎక్కడ గురువు లేకపోయినా అక్కడ స్తంభించేస్తారు, ఇక్కడ గురువు లేకపోతే ఇంకా గురువులు అయిపోయారు, గురువులు చేస్తారు మహాత్ముడు. ఆ విధంగా బోధించి బోధిసత్వం నుంచి దుఃఖరాజ్యం ఎప్పుడైతే దాటామో జన్మరాజ్యం కావాలి నాకు. దుఃఖరాజ్యం అయిపోయింది, మళ్ళీ పడితే మళ్ళీ దుఃఖమే కదా. పునరేపు జననం, పునరేపు మరణం, పునరూప జనాన్ని జడ్రేస్ అయింది. మళ్ళీ మళ్ళీ పుడతాం, మళ్ళీ మళ్ళీ అంత అవసరమా? ఎన్ని లోకాలు ఉన్నాయి కదా. ఎందుకు అంటే జన్మరహస్యం ఎందుకు అవట్లేదు అంటే, మనము ధ్యానం చేసుకొని లాభాలు పొంది ఆరోగ్యాన్ని బాగు చేసుకొని సకల భోగాలు పొంది మరి సత్యాన్ని తెలుసుకొని ఇంట్లో ఉండిపోతున్నాం కనుక 1000 సంవత్సరాలు జరుగుతుంది. ఆజ్ఞా చక్రం విభూతులు తీస్తాం, అనుకున్నవి అయిపోతాయి, అష్టసిద్ధులు వాడేస్తాము, మళ్ళీ అంటే ఇక్కడే ఉండిపోతున్నాం. అదే కృష్ణ పరమాత్మ చెప్తున్నాను అనమాట. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృతం మా ముపేతి కౌంతేయ పునర్జన్మన విద్యతే. మీరు ధ్యానంలో ఆ తపస్సులో ఆ బ్రహ్మ భువనాలోక అన్ని లోకాల మీద తిరిగిన పునరావృతం వచ్చిన మళ్ళీ పుడతావయ్యా. మా ముపేతి కౌంతేయ ఆజ్ఞాచక్రమే, సూక్ష్మ శరీరం కానీ 3 అన్ని జన్మలు చూసుకోవడం కానీ మా ముప్పేతి నా స్థాయికి రావయ్యా. పునర్జన్మన విద్యతే, మళ్ళీ ఉండదు. కృష్ణమాత్మ ఏ స్థాయి? సహస్రార, మూలాధార్, ప్రతిష్టాన్, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ స్థితులు. నువ్వెన్ని ఇక్కడ చేసినా, సముద్రం మీద నడిచినా, హిమాలయాలకు ఎగిరినా, ఎన్ని హాస్టల్ ట్రావెల్ చేసినా మళ్ళీ పుడతావు. మా 30 కొత్తు కౌంతేయ పునర్జన్మ. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే నాలాగా నువ్వు సత్యాన్ని ధ్యానాన్ని బోధించాలి. అది బుద్ధుడు, అది కర్మ. కర్మ అంటే ఏమిటి అనుకుంటున్నాము. నేను బాగున్నాను, నా పని చేసుకుని నా పిల్లలు చేస్తున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, నేను ఎమ్మెల్యే సీఎం, అది కర్మ అనుకుంటున్నాము. భూమి మీద కర్మ కాదే కాదు. 4వ అధ్యాయం 18లో క్లియర్ చెప్తున్నాను అనమాట. కర్మణ్య కర్మ్య పశ్చాత్ అకర్మణ్య సకర్మ్య స బుద్ధిమాన్ మనస్సేసు స యుక్త కృష్ణ కర్మ కృత్. కర్మలో అకర్మని, అకర్మలో కర్మను చూసేవాడే మనసులో బుద్ధివంతుడు. ఆయనే చేయవలసినవన్నీ చేసిన కృష్ణుడు. ఇదంతా అర్థం అవ్వాలి. కర్మలో అకర్మని ప్రకృతి నుంచి వస్తున్నాయి. అన్ని జీవులు పిల్లలు పుడుతున్నాయి, అందరూ సంపాదిస్తున్నారు, అన్ని తింటున్నారు, అన్ని జీవులు వస్తున్నాయి, అందరూ పుడుతున్నాం. అవి కర్మలు కాదు. ఏ పని మీద భూమి మీదకి వచ్చామో ఆ పనిని ధ్యానం ద్వారా తెలుసుకొని ఆ ధ్యానం చేసి 10 మందికి చెప్పి ప్రపంచానికి ధ్యానం బోధించినప్పుడు అది కర్మ. అదే శివర్జన్మ అని చెప్పారు అనమాట కృష్ణ పరమాత్మ. ధ్యాన బోధే శివర్జన్మ, ఇంకొక బోధ లేదు లేదు లేదు. అది బుద్ధుడు. మన ఆరోగ్యాన్ని బాగు చేసుకొని 3 గుణాలను అదుపులో పెట్టి 3 గుణాలు దాటి హర్షవర్గాలను అదుపులో పెట్టుకొని పర్యాంతుడయ్యి
నీకు బాగుండేదంతా అందరికి చెప్పి అందరికి చెప్పడం ఏంటి, దీనికి ఏం కావాలి? చదువులు చదవనేలా సన్యాసి కానేలా సన్మతములు సిక్కి సావనేలా సావు పుట్టుగలేని చదువేల చదవరు విశ్వదాభిరామని. దీనికి కలెక్టర్ చదవసం లేదు, ఇంగ్లీష్ చదవసం లేదు, సైన్స్ చదవసం లేదు. చదువు కూర్చొని చదవడమే, కళ్ళు మూసుకొని చదవడమే చదువు. అందరు మాస్టర్లు బుక్స్ చదవడమే చదువు, స్వాధ్యాయం. అందరు అనుభవాలు వినడమే సజ్జన సంగతి. ఒకటితో ఎవరికి సాధ్యం కాదని పత్రిక 3 పెట్టారు. 3 కొడితే దీనివల్ల నువ్వు దుఃఖరాజ్యం పోతుంది. ఆ 3 పట్టుకొని నువ్వు ఊరు తిరిగితే ధ్యాన ప్రచారం చేస్తే జన్మరహత్యం. అదే కావాలి కదా. సీఎం అయినా పిఎం అయినా మళ్ళీ పొట్లోకి రావాల్సిందే. మళ్ళీ భూమి మీద ఎన్ని వేల సంవత్సరాలు చదవాల్సిందే. బుద్ధుడిగా అయినంత వరకు, అయినంత వరకు. కనుక అది త్వరలో ఈ ప్రపంచం అంతా మనందరము ఈ జ్ఞానాన్ని పెంచుకొని ఈ ప్రపంచం అంతా చెప్పాలని సంకల్పం పెట్టుకోండి, వచ్చి నష్టమేమీ లేదు. నేను చెప్తాను అనుకుంటే ఈ మధ్య ఈ మారుమూరు గ్రామాల్లో ఎక్కడో చేపలు పట్టుకొని అది తినుకొని ఇక్కడ ఉండాలి. నేను ఒక సంకల్పం, ఆలోచన. సంకల్పం నాకు బలం, సాహసమే నాకు ధనం, కాకపోడు ఈ గరీబు ఏనాటికి నవాబో. అంతవరకు నేనొక నిరంతర సంచారి. చూసారు, సంకల్పమే నాకు బలం. అనుకో ఏమైంది? భావన దరిద్రం ఉండకూడదు. ఈ భూమి మీద ఏమనుకున్నా తీరిపోతుంది. నువ్వెక్కడున్నావు? కలపవృక్షం కిందన్నావు. ఈ విశ్వమే కలపవృక్షం. ఎందుకు జరగదు? ఎవరేమనుకున్నా అయిపోద్ది కదా, అది నీ ఇష్టం. రావణాసుడు అనుకున్నాడు సీతాదేవిని పట్టుకెళ్ళిపోయి అయిపోయింది కదా. రాముడు అనుకున్నాడు లోక కళ్యాణం చేద్దాం అనుకున్నాడు, అయిపోయింది కదా. శాఖార జగత్తు అయిపోద్దని పత్రిసారి అనుకున్నారు, అయిపోయింది కదా. మరి అంటే వాళ్ళు ఎన్ని వేల మంది మంది అన్నీ అయిపోతుంది. అనుకోవడమే, పట్టుపట్టడమే. కనుక మనము సామాన్యంగా వచ్చాము, ఏదో తలనొప్పి, ఏదో జలుబు, ఏదో అలవాట్ల కోసం వచ్చాము, ఏదో సరదా అనుకున్నాం. కానీ అది కార్యం ఏంటంటే దాని ద్వారా లోక కళ్యాణం చేయడానికి వచ్చాం. నేను చేస్తాను అంతే, అందరం అనుకోవడమే, అయిపోతుంది అంతే. కళలో ఏ విధంగా జరుగుతుందో ఇళ్ళలో కూడా అదే జరుగుతుంది. కళే, ఇది కళే. జరగడం లేదు, మనం అనుకుంటాం అంతే. ఈ భూమి మీద ఎవరు ఏ సైంటిస్ట్ ఏది కనిపెట్టినా ఈ సృష్టిలో అమర్చబెట్టి ఉన్నాయి. ఎవరు కనిపెట్టినా అమర్చబడి ఉంది. ఎందుకంటే ఈ యొక్క విశాలమైన అండపిండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్న ఆ చైతన్యమే నువ్వు కొంత. అది మాని నేను ఫలానా కొడుకుని, ఫలానా ఇవన్నీ అనుకుంటే ఇంకేం లేదు, ఇంత అక్కడ ఉండిపోతాం. మిత్రులారా, అద్భుతం. ఇంకా టైం ఉంది సార్, లేదంటే ఎవరిని అడుగుతారా? సార్ ఇంకో 3 minutes తర్వాత ప్రశ్న జవాబులు మనం స్టార్ట్ చేద్దాం సార్. లేదంటే డైరెక్ట్ ప్రశ్న ఉత్తరాలు పెడదామా? రైట్ సార్. డైరెక్ట్ ప్రశ్నలు జవాబులు. ఒక్క నిమిషం మా పిరమిడ్ చూపిస్తాను చూడాలి. అంటే ఇక్కడ సముద్ర పొడిన ఇది యాక్చువల్గా నా క్లినిక్ ఇది. ఇందులో మన పిరమిడ్ మాస్టర్ వస్తే షుగర్ బీపీ తనిఖీ చేసి ఇక్కడ అవసరమైతే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు ఉంచుతాం అనమాట. పైన పిరమిడ్ ఉంది, ఒకసారి చూడండి. ఒక నిమిషం. ఇదిగోండి సార్ పిరమిడ్.
కనిపిస్తుంది అందరికి? అలా చూడండి. ఆ, ఇది పిరమిడ్ సహస్రార బోర్డు కనిపిస్తుంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. 3 సార్లు తిరుపతి సార్. ఇది కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఇది ఓకే. ప్రాంగణం. యాక్చువల్ గా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇంత సాధ్యం ఎలా అయింది? సంకల్పం. ఆయన అడిగారు ప్రతి సార్. నేను చెప్పాను అన్నమాట, సార్ ఇక్కడ మా గ్రామంలో నేను అప్పుడు నా దగ్గర 20,000 ఉంది. అప్పుల పాలు అయిపోయి అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కొంచెం ధ్యానం వాళ్ళు చంపుకున్నా 20,000 ఉంది. ఆయన అంటున్నాడు అనమాట. జూమ్ క్లాస్ లో కరోనా టైంలో అడిగాను సార్కి, సార్ నేను పిరమిడ్ కడతాను సార్, ఒక సంకల్పం పెడితే ఈ సంకల్పంలో 20 సెంట్లు ల్యాండ్ రోడ్ మీద ఇది పక్కన శ్రీకాకుళానికి వైజాగ్ మధ్యలో అనమాట, బీచ్ దగ్గర, బాగా పల్లెటూరు, ఇప్పుడు డెవలప్ అయింది, కడితే అన్నారు. నువ్వు అసాధ్యుడు ఆయన చేసేయగలవు అన్నారు. చూసారా? అప్పుడు ఏంటి అసాధ్యుడు అంటే ఏంటి? ఆయనకు తెలుసు ప్రతి శరీరం దేహంలో ఉన్న దేహం కూడా అసాధ్యమైనదే. అదే గురువు తెలియజేస్తాడు. భగవద్గీత చూశాను, అమ్మ ఒక శ్లోకం వచ్చింది, తస్మత్తముత్తిష్ట యశో లభస్య దృష్ట్వా శత్రున్ భూంసారాధ్యం సమృద్ధం మహే వైతే నిహత పూర్వమేన నిమిత్త మాత్రం భవిష్యసాసిన్. అంటే గురువు అన్నాడంటే ఆయన కృష్ణపరమ చెప్తున్నాడు, ఆయన నువ్వు ఎంత బలవంతుడివో, నీ లోపల ఉన్నది ఎంత బలమైన పదార్థమో నాకు తెలుసు. నువ్వు రాజ్యాన్ని సక్రంగా వీలు, నీకు అంతా సాధ్యమే. ఎందుకంటే వెనకాతలు నేను అన్ని చేశాను. నీకు ఒక పూర్ణాత్మ, నీకు మాస్టర్స్, నీ లోపల ఉన్న చైతన్యము అన్ని అలలుగా జరిగిపోయినాయి అని అంత భరోసా ఇచ్చారనమాట. సో అది విషయం. అంత అద్భుతంగా కార్యక్రమాలు ఇక్కడే కాదు అంతటా జరుగుతున్నాయి. నేను అనే పదం ఏంటి అంటే, నేను ఒక చిన్న నేను, నా కోసం నేను భూమి మీదకి వచ్చి అద్భుతంగా నా ప్రయాణం జరుగుతుందని చెప్పాలి. తక్కువ పనికి ఎక్కువ లాభం పొందుతున్నాను నేనైతే. అది ఓకే. ఒక 10 నిమిషాలు టైం తీసుకుని నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సంకల్పం మీద కార్యక్రమం చేస్తున్నారు. రేపు 2 జిల్లాల వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఓకే, ఏమైనా దీన్ని చెప్పిన దానిలో ఏమైనా సందేహాలు ఉన్నా, ఇంకేమైనా కొత్త డబ్బులు ఉన్నా, ఒక హెల్త్ మీద కానీ ఏమైనా మీరు అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారి కృతజ్ఞతలు, సార్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫౌండేషన్ ఓకే. స్నేహితులారా, ఈరోజు అద్భుతంగా సార్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పంచుకున్నారు మనతో. మీకు దీంట్లో ఏదైనా ప్రశ్నలు, ఎందుకంటే విశిష్టంగా మత్స్యకారుల ఆ కుటుంబం నుంచి వచ్చి సో ఒక శాకాహారిగా మారి వాళ్ళ ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మీకు దాంట్లో ఏమైనా అడగాలనుకుంటే ప్రశ్నలు, మీ యొక్క అనుభవం కూడా చెప్పవచ్చు. దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మనం అన్మ్యూట్ చేస్తాం. ఏదైనా పర్వాలేదు, భగవద్గీత కోసం కానీ దేనికోసమైనా పర్వాలేదు, నాకు తెలిసిన మేరకు నేను తెలియజేస్తాను. సార్ నమస్తే సార్, నేను నమస్తే. ఫోన్ చేసి మాట్లాడాను, లలిత. మీరు క్లాస్ ఇవ్వడానికి అవ్వదు, టైం లేదు, నేను పిరమిడ్ పండుగలో ఉన్నాను, చాలా బిజీ అన్నారు. ఇంత మంచి క్లాసు, ఇంత మంచి మాస్టర్ మిస్ అయిపోతున్నామే అనిపించింది. శివగారిని అడిగితే లేదు మేడం వస్తారు, ఖచ్చితంగా వస్తారు, అదంతా ఏం లేదు, మీరు వేసేసుకోండి పేరు అనేసారు. సరే ధైర్యంగా వేసుకున్నాము, మళ్ళీ మీతో మాట్లాడడం జరిగింది. కానీ మీ వీడియో ఏదైతే చూసానో సార్, ఎలా అయిపోతుందంటే బాడీ అంతా వైబ్రేషన్స్, అలా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. ఎలా అయిపోయింది, ఎలా జరిగింది ఈ అద్భుతము. అందుకే భగవంతుడు ఏది మీరు అన్నట్టు ఎందుకు ఏమిటి ఎలా కరెక్ట్ సార్. ఎవరిని ఎందుకు సృష్టిస్తారో, ఎలా మారుస్తారో, ఎలా అయిపోతారో, తర్వాత మళ్ళీ ఎలా మారుస్తారో, అద్భుతం. అది అయితే ఇంత మంచి క్లాసు మీ గురించి తెలుసుకోవడం అనేది ఇవాళ ఉంది కాబట్టి అలా జరిగిపోయింది.
చాలా బాగా అనిపించింది మాకు. ప్రతి ఒక్కరు మేము ఇన్ని భగవంతుడు ఇచ్చినా కూడా ఇంకా ఏదేదో అనుకుంటున్నాం, ఏం లేదన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఉన్న స్థాయి నుంచి మీరు ఎదిగిన స్థాయికి చూస్తే అన్నీ ఉండి కూడా మనం ఇక్కడ కూర్చొని ఉన్నామా అనిపిస్తోంది సార్. ఎంతో మనం ముందుకు పడాలి, ఎంతో చేయాలి, ఇంకా ఎంతో నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇది మాకు తెలియజేశారు సార్. మీకు నిజంగా శతకోటి వందనాలు సార్. చాలా ఇంత మంచి క్లాస్ ఇచ్చారు మాకు. అందరు కూడా ఒకసారి సార్కి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ మన అందరికీ జన్మ, థ్యాంక్ మన యూ. జీవితము ఒక మార్పు వచ్చినట్టే ఈ రోజుతో అనుకోవాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్. వెరీ మచ్. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ మీనా కుమారి మేడం, మాట్లాడండి మా. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. సార్ మీ లైఫ్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు చెప్పిన క్లాస్ లో అయితే డౌట్స్ లేదు, అంతా చాలా బాగా చెప్పినారు. మీరు కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ గా ఉండింది, అయినా బాగా అర్థమైంది. ఏం డౌట్స్ అయితే లేదు సార్. ఇప్పుడు మనము ధ్యానం చేసినప్పుడు అది కనిపించింది ఇది కనిపించింది అని కాకుండా మన లైఫ్ లో ఏం చేంజెస్ వచ్చినది, మన లైఫ్ ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయింది అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ సార్. మీ లైఫ్ ఎందరికో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్. అది మీరు ఆ పరిస్థితిలో ఉన్నా కూడాను ఒక పిరమిడ్ కట్టి అందరికీను మీరు ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచి మంచి సర్వీస్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్నారు సార్. మీకు అనంత కోటి ప్రణామాలు సార్. మాకు కూడాను అంతే సార్. పిరమిడ్ కట్టడానికి కూడాను సార్ ఎంతో స్ఫూర్తినిచ్చినారు సార్. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని ఉంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను ఒక పిరమిడ్ కట్టేదానికి కూడాను సార్ ఎట్లా మనల్ని దాంట్లో ప్రోత్సహిస్తారు, ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారు అనే దానికి చాలా బాగుంటుంది సార్. ఒకసారి గౌరీ బిద్నూర్ కి సార్ వచ్చినారు సార్. అక్కడ వాళ్ళు డూప్లెక్స్ హౌస్ కి పిరమిడ్ కట్టించినారు పైన. అప్పుడు నేను కూడా ఆ రోజు నాకు తెలియదు అసలు సార్ అక్కడికి వచ్చేది కూడాను. ఎవరో ఒక పర్సన్ మిస్ అయింటే నాకు ఫోన్ చేస్తున్నారు, మీరు వస్తారని. ఒక హాఫ్ అన్ అవర్ లో రెడీ అయ్యి ఆ ఊరికి వెళ్ళడం జరిగింది సార్. అప్పుడు పైన కూర్చున్నప్పుడు ధ్యానం కూర్చున్నాడు అనుకున్నాను, మా ఊర్లో కూడా ఎవరైనా పిరమిడ్ కడితే మేము కూడా ఇట్లా వచ్చి ధ్యానం చేసుకోనొచ్చు కదా అనేసి నేను అప్పుడు సంకల్పం చేసుకున్నాను సార్. ఎందుకంటే సంకల్పమే నాకు బలం, సాహసమే నాకు జయం అని ఇప్పుడు సార్ చెప్తున్నారు కాబట్టి అది గుర్తొస్తాను సార్. అందుకని సంకల్పం చేసుకున్నాను. తర్వాత అందరూ కిందకు వచ్చేస్తున్నాం సార్. సార్ అందరూ పాదసేవ చేస్తున్నప్పుడు అక్కడ చాలా వేడిగా ఉండింది. అందరూ అంటా ఉన్నారు, ఫ్యాన్ వేయండి, ఫ్యాన్ స్విచ్ చేయండి అని. సార్ అప్పుడు అన్నారు, అందరూ చెప్పే వాళ్లే కానీ చేసే వాళ్ళు మాత్రం లేదు కదా, ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేస్తారే అనేసి అంది. నేను మామూలుగా విన్నాను సార్. అప్పుడు విన్నప్పుడు సరే విన్నాను. తర్వాత ఇంటికి వచ్చి ధ్యానం చేస్తానప్పుడు నాకు అప్పుడు ఫ్లాష్ అయింది సార్. ఎవరో కట్టాలా అని నువ్వెందుకు అనుకుంటావు, నువ్వే ప్రయత్నం చేయొచ్చు కదా అనేసి నా ఆత్మ నుంచి నాకు అది ఇంట్యూషన్ గా అనిపించింది సార్. తర్వాత మా వాళ్ళని అడిగి 41 days ధ్యానం చేసి అదొక అద్భుతంగా జరిగి ఇప్పుడు 14/14 పిరమిడ్ వచ్చింది సార్. దానికి అది కూడాను నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సూపర్ అమ్మా. ఇప్పుడు అందరూ పుడతాం, ప్రతి జంతువు పుడుతుంది, ప్రతి మనుషులు పుడతారు, అందరూ పుడతారు. కానీ పుట్టిన తర్వాత భూమికి వెళ్ళిన తర్వాత నేనంటూ ఇక్కడ పుట్టు అనే విషయం తెలియాలంటే ఏదో ఒకటి మనం చెయ్యాలి. అందరూ పుట్టిపోతాయి, అందరూ జంతువులు పోతారు, చెట్టు పుడతారు, అందరూ పుడతారు. కానీ నేను అంటూ ఈ భూమి మీద కూడా పుట్టాను అని తెలియాలంటే నువ్వు ఏదో ఒకటి వదలాలి. జ్ఞానము, పిరమిడ్, సద్దించాలి, ఏదో చేయాలి అన్నమాట. అదే చేస్తున్నాం అందరం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరూ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు, కానీ నా జీవితంలో ఏ క్లాస్ వదలను. సో ఏంటంటే ఈ రోజు మిస్ చేద్దామని ప్లాన్ చేశాను. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పండుగలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది, అందరు ఆత్మీయంగా వచ్చినప్పుడు ఎలా అనుకున్నాను. కానీ ఒక అవకాశం మనకు వస్తుంది అంటే దాచుకోకూడదు. కరెక్ట్ సార్. మనందరికి ఈ అవకాశాన్ని కల్పించిందే పత్రి సార్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. మేడం కి, సార్ కి కూడాను థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. స్నేహితులారా, ఇంకెవరైనా ప్రశ్నలు అడగాలనుకున్నా
మీ యొక్క అనుభవం పంచుకోవాలంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఇక చివరి 2 నిమిషాలు. రైట్. ఎస్ సార్, ఐ థింక్ అందరూ కూడా అద్భుతంగా విన్నారు. సో మీ యొక్క జీవిత ప్రయాణం, మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అందరికీ అర్థమైంది. ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంది. మాకు అందరికి కూడా ఎంకరేజ్గా ఉంది సార్. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సో స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్రోత్సాహం లభించింది. చివరిగా నా సందేశం సార్, అసలు యాక్చువల్గా ఈ గ్రూప్ లో మెడిటేషన్ కూర్చున్నాను 10 నిమిషాల ముందు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎంతో ప్యూరిటీగా అది చేస్తున్నారని అర్థమైంది. సో నా సందేశం ఏంటంటే, మనం అందరం ఎవరి కుటుంబం, అందరి కుటుంబం కూడా ఆధ్యాత్మంగా ఉండాలని చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏది అవనివ్వండి, ఫారెన్ అవ్వండి, ధనవంతుడు అవనివ్వండి, ఎమ్మెల్యే అవ్వండి, ఆధ్యాత్మికత లేకపోతే అది అన్ని సున్నాలు. ఆ ఒక్కటి ఆధ్యాత్మికం అనేది ఉంటే నువ్వు కోటీసుడివైనా వాల్యూ, ఎమ్మెల్యేవైనా వాల్యూ, నువ్వు ఏం చేసినా వాల్యూ. ఆ ఒక్కటి మాత్రం కంపల్సరీగా నేను ఎందుకంటే చేశాను. నా పిల్లల్ని ఇద్దరిని కూర్చుని పెట్టి, మా ఆవిడని కూర్చుని పెట్టి క్లియర్గా చెప్పాను, నువ్వు చస్తావు, నేను చస్తాను. సో సత్యం ముందు ఎందుకు పుట్టామని తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు కోసం చెప్పాను పత్రికల కోసం. అర్ధాంతరంగా 2 పిల్లలుండి ఈ ప్రపంచాన్ని ఎలాగైనా సరే ఒక మార్పు తేవాలి, శాఖాహారిజం, ధ్యానం, దుఃఖంలో ఉండని ఉద్యోగం వదిలి వచ్చి ఆయన చేసిన దానికి మన లాంటి కుటుంబాలు ఎన్నో ప్రోత్సహిస్తే ఆధ్యాత్మికంగా దిగుతాము, ప్రాపంచంగా దిగుతాము. కృష్ణ పరమాత్మ చెప్పాడు, సర్వధర్మాను పరిత్యజ మామేకం చరణం వ్రజ అహంతో సర్వ పాపాభ్య మోక్షాయ. ఒక్కటి అర్థమే చాలు. ఈ సర్వధర్మాలన్నీ కొంచెం పక్క పెట్టండి. మనకి 3, 8, 24 గంటలు శరీరం కోసము 8 గంటలు వాడండి, సంఘము కుటుంబం కోసం 8 గంటలు వాడండి, నీ స్వధర్మం కోసం, ఆత్మధర్మం కోసం 8 గంటలు సజ్జన సాంగత్యము, ధ్యానము, స్వధర్మం చేయండి. చాలు, ఫినిష్. దేన్ని వదలకుండా కుటుంబాన్ని చక్కగా చూసుకోండి. వీలైనంత వరకు వాళ్ళ గర్జమ్మల బుద్ధి ఉంటుంది, కానీ చెప్పండి అంతే. ఏదో ఈ ప్రపంచం పోటీ కాదు, దుఃఖం. ఆధ్యాత్మిక పోటీకి వెళ్ళండి. ఒక చిన్న మత్స్యకారులు కుటుంబంలో పుట్టి ఒక 10th క్లాస్ రాని చదువుతో పాస్ అయ్యి భగవద్గీత లో ఎక్కడ ఏ శ్లోకంలో ఏది ఉందో అర్థము, అంతరార్థము, పరమార్థము అది కూడా ఆ మాస్టర్లు చెప్పారు. రమణ మహర్షి గారు కూడా నాతో మాట్లాడారు ధ్యానంలో. నాకు ఇంకొకసారి చెప్పుకుందాం. ఎందుకు వస్తున్నాయంటే శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. ఎందుకు నాకు వస్తుందని నేను ప్రశ్నించుకుంటే, చెప్పే వాళ్ళకి ప్రకృతి ఎంత ఇస్తుంది, పంచే వాళ్ళకి ఎంత ఇస్తుంది. నీ లోపల ఏం ఉండకూడదు, ఉండొచ్చు అంతా అంజొచ్చాయి అంతే. మాటలు ఆడుట ఒకటి, మనసులోనొకటి, వడల గుణం ఒకటి, నడత ఒకటి, ఎటుల కలుగు ముక్తి ఇటులుండుకు తాను. కనుక మిత్రులారా, నేను కూడా అందరిలో కూడా ఉంటాయి, ఎన్నో పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లేక భూమి మీద మనకేం పని, ఏం నేర్చుకుంటాం? ఒక్కొక్కటి చెబుతూ ఉంటూనే పోతుంటాయి. నేను చెబుతున్నాను కనుక నేను ఆచరించాలి. ఏ రాయి శిల్పం కాదు, ఏ మానవుడు మాధవుడు వెంటనే కాడు. అనేక జన్మలు పడతాయి. ఒక్క జన్మలోనే జన్మ. ఈరోజు తెలుసుకుంది ఏంటి? దుఃఖ రహస్యము, జన్మ రహస్యం జరుగుతుంది. అందరికీ సాధ్యమే, నాకు సాధ్యము అని మనం అనుకుంటే చాలు. వాళ్ళు ఉన్నారు పైన చూసుకుంటారు. ఇది నా సందేశం. పిల్లలకి చదవనివ్వండి, ఉద్యోగం చేయనివ్వండి, ఆధ్యాత్మికత నేర్పండి. నేను అది ఆచరిస్తున్నాను. నాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, చాలా తక్కువే నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉంది. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా చెప్పారు. నిజంగా మీ యొక్క ప్రతి మాట కూడా ఎంతో విలువైనటువంటి మాటలు. ఇవన్నీ కూడా మాలో ఒక అంతర్లీనమై, అంటే ఒక ఆలోచింపజేసేటువంటి మాటలు చాలా చెప్పారు. మంచి జ్ఞానాన్ని పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ, ఇందులో ఉన్న మిత్రులందరికీ, మాస్టర్స్ కి, పరమ గురువులకి, ఇంత జ్ఞానము జ్ఞానాన్ని చేసిన మహాత్ముడు భట్రి గారికి,
శతకోటాత్మనామం. ఎందుకంటే నేను అనేవాడిని లేను అసలు. 8 సంవత్సరాల కింద నేను వెళ్ళిపోవాలి. అలాంటిది ఈ భూమి మీద ఉంచారంటే నా పని చాలా ఉంది. నేను ఇంకా చాలా మార్చుకోవాలి. ప్రతిరోజు ఒకటి నేర్చుకోవాలి, ఒకటి మార్చుకోవాలి. చేద్దాం, అటువైపు అడుగేద్దాం. రైట్ సార్. జై థ్యాంక్ యూ సార్. పత్రిజీ. జై పత్రి. థ్యాంక్ యూ సార్. శివగారి ప్రత్యేకించి కృతజ్ఞతలు. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, మీకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే. రైట్ మిత్రులారా, సో ఇంతవరకు అద్భుతమైనటువంటి ధ్యానం చేశాక మనం అద్భుతమైన జ్ఞానాన్ని సార్ నుంచి తీసుకున్నాం. సో దీంట్లో మనకి ఎంతో మెసేజ్ దొరికాయి ఈరోజు. ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా మనం వీటన్నిటిని అన్వయించుకోవాలి. అప్పుడు మన జీవితంలో కూడా అలాంటి మార్పులు గొప్ప అంటే విజయం అంటే ప్రాపంచిక విజయం ఒకటే విజయం కాదు. ఆధ్యాత్మికంగా ఎదగడము, మనల్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది అది గొప్ప విజయం అని చెప్పాలి. ఓకే, మనల్ని మనం తెలుసుకున్నప్పుడు అంతకంటే గొప్ప విజయం ఇంకేం ఉండదు ఈ భూమి మీద. ఓకే, ప్రాపంచికం అనేది అది ఒక తోకలాగా నీడలాగా వచ్చేస్తుంది అంతే. అందుకంటే ఇంకేం లేదు. దాన్ని మనం గట్టి పట్టుక అంటే ప్రత్యేకంగా ఎతకాల్సిన అవసరమే ఏం లేదు. కాబట్టి సో ఈరోజు చాలా అద్భుతంగా మనం తెలుసుకున్నాం.